సరే చాలామంది ముఖ్యంగా ప్రజలు కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు బాగా. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే దాదాపు మీరు చెప్పిన 100 సర్వేల్లో కూడా మీరు ఇందాకడ 80 అన్నారు కానీ వాస్తవానికి 50, 50 అటు 50% ఇటు 50%. అన్ని సర్వేలు ఒక ఎత్తైతే మస్తాన్ గారు కొంచెం అందరికన్నా డిఫరెంట్‌గా చెప్పారు. అంటే మరీ వైఎస్ఆర్‌సీపీకి 150 వచ్చేసి టీడీపీకి 30 వస్తాయని చెప్పలేదు. ఆయన 71-81 అని చెప్పారు. వైఎస్ఆర్‌సీపీకి 90-100 లోపు అని చెప్పేసి అన్నారు. అంటే ఈయన కొంచెం డిఫరెంట్‌గా చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పాడు. ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నారో ముఖ్యమైన నాయకులు, కీలమైన నాయకులు వాళ్ళు ఓడిపోతారని కూడా చెప్పాడు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్నోడికి అసలు రాజకీయాలు ఇది. పవన్ కళ్యాణ్ ఓడిపోవటం అండి, జోకేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడా? ఓ పార్టీ అగ్రనాయకులండి వాళ్ళు. కూటమి పార్టీ పోటీ చేసింది 2019 సంబంధించిన సమీకరణలు కాదు కదా, ఇప్పుడు జరిగిన సమీకరణలు 24 సమీకరణలు. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా, లేదా బాలకృష్ణ ఓడిపోతాడా, లేదా లోకేష్ గారు ఓడిపోతాడు? ఇలా గెలిచే క్యాండిడేట్ లిస్టులో వీళ్ళందరూ గెలుస్తాడని చెప్పాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పేసి అనేది వాళ్ళు ఎవరు ఉంటారు? ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో వాళ్ళ పార్టీ అభిమానం అలా అనిపిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు మస్తాన్ గారి సర్వే ఉంది. మస్తాన్ గారి సర్వే ఫ్యాక్ట్ అవుతుందని రూల్ ఏంటి? ఇండియా టుడే సర్వే ఇచ్చింది, నేషనల్ పత్రికలు సర్వే ఇచ్చింది. వాళ్ళు 10 మందితో మాట్లాడి ఇచ్చారు. వాళ్ళు 4 తలుపులు వేసేసుకొని 4 గదుల్లో కూర్చొని పెన్ను కాగితం తీసుకొని అంకెలేసి ఇవ్వాల. ఒక ఇది కలిగిన ఇది కలిగిన సర్వే సంస్థలే ఇచ్చినాయి. అందుకని నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైసీపీ నాయకులు డిబేట్లో కూడా నాతో మాట్లాడుతున్నాను. మేము నేషనల్ సర్వేలు నమ్మం, లోకల్ సర్వేలు నమ్ముతామని. అంటే ఆంధ్రప్రదేశ్ సర్వేలు, ఈ ఈ పోరామస్తాను ఈ టైప్ సర్వేలు నమ్ముతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ సర్వేలను కూడా కాదు సార్, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తీసి పక్కన పెడండి, ఎగ్జాక్ట్లీ పోల్స్ ముందు ఉన్నాయి సార్. నేను కూడా వాళ్ళని తప్పు పట్టను, వైసీపీ నాయకులను నేను నమ్మొద్దు అని, వాళ్ళ అభిమానాలను వాళ్ళని ఉంచుకోమనండి. కానీ మాకేంటంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు దిశగానే ప్రజలు ఉండాలి. మేము తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే అసలు ప్రజాస్వామ్యంలో, నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పును కోరుతారండి. మీకు సందర్భం కాబట్టి చెప్తున్నా, 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 శాసనసభ స్థానాల్లో 230 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. గడిచిన 5 ఏళ్ల తర్వాత 1989లో రామారావు గారు ఓడిపోయారు. అంటే అంత వ్యతిరేకత వచ్చింది ఆయనకి. ఏ పాపం చేయలేదు ఆయన. ఇలాంటి వినాశనకరమైన నిర్ణయాలు కూడా లేవు. ఆయన మండల వ్యవస్థ పెట్టాడు, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాడు, 2 రూపాయల కేజీ బియ్యం ఆయనే పెట్టాడు, పెన్షన్లు ఆయనే ఇచ్చాడు, జనతా వస్త్రాలు ఇచ్చాడు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటరు మార్పు దిశగానే అడుగులేస్తాడు. కాబట్టి దాదాపు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 స్థానాలు వచ్చినాయి అన్న, రేపు ఈ 151 సీట్ల మందబలం కలిగిన వైసీపీ పార్టీ 30 స్థానాలకో 30 స్థానాలకో గద్దె దిగుతుందన్న కూడా ఓటరు అలాగనే తీర్పిస్తాడు. కాబట్టి అది అంతుపట్టకే వీళ్ళందరూ కూడా నిద్రాహారాన్ని మానేస్తున్నారు. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడనే పరిస్థితిలో టెన్షన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలచక్రాన్ని ఆపే అవకాశం ఎవరికి లేదు. కానీ సజ్జలకు కానీ లేదా ఇంకో రాజకీయ నాయకులు, లేకపోతే ఆ సూర్యుని ఇటు పట్టుకొని ఇటు దించేసి మళ్ళీ ఇటు తూర్పును పెట్టేస్తారన్నమాట. అంత టెన్షన్గా ఉన్నారు. తప్పనిసరిగా మా దృష్టిలో అయితే కూటమి పార్టీలని ఉద్యమకారులుగా మేము బలపరిచాం. ఆంధ్రప్రదేశ్లో మార్పును కోరుతున్నాం. కూటమి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఓటర్లు కూడా ఆ దిశగానే, మహిళలు కూడా సైతం. నేను ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి నేను చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నుంచి దిగిపోవటము, చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం అనేది తథ్యం. సో ప్రతి ఒక్కరు కూడా 53 రోజులు అని చెప్పేసి అంటున్నారు. అంటే 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు అంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ రోజున యువగలం పాదయాత్రలో కూడా లోకేష్ గారు ఎర్ర పుస్తకం పట్టుకున్నారు. అందులో ఆయన పేరు రాసుకున్నాడు.
ఆయన చెప్పిన మాట నేను చెప్పడంలా, మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ ఉంటుంది, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అనేది చూపిస్తానని చెప్పాడు. అది వాళ్ళ రాజకీయ పార్టీలుగా వాళ్ళ నిర్ణయాలు. కానీ మాలాంటి ఉద్యమకారులుగా మేమేమంటామంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త చంద్రబింబం కనిపించాలి. ప్రజలు అది ఆశిస్తున్నారు. ఈ పాతకాలపు రాజకీయాలు, ఈ సాంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక సామాజిక న్యాయ జ్యోతిని వెలిగించాలి. ముఖ్యంగా ఈ 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో జరిగిన అరాచకాల మీద, ఎందుకంటే ఒక మాస్క్ అడిగిన డాక్టరు చనిపోయేలా చేశారండి. ఆయన మీద చేసిన సిబిఐ ఎంక్వైరీ కూడా ఏమైందో తెలియదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి పక్కనే తిరుగుతున్నాడండి. ఆయన సభలోనే ఉన్నాడు కదా. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయలేకపోయారు కదా. అబ్దుల్ సలాం కానీ, వజీరా కానీ, నంద్యాల నాగమ్మ కానీ, పులివెందుల మహాలక్ష్మి కానీ, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, వాటితో పాటు భూదోపిడి అంటే అసైన్మెంట్లను ఆక్రమించడం. నిన్న మొన్న విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో మనం వింటున్నాం కదా, సాక్షాత్తు సిఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క బంధువర్గం 2000 కోట్ల రూపాయల విలువ కలిగిన 800 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ని ఆక్రమించారని. వీటన్నిటిని మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టి, నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది కూడా అదే, ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి ఈ 5 ఏళ్ల విధ్వంసం మీద సమీక్షా కార్యక్రమం చేయాలి. ఆ మంత్రిత్వ శాఖ మా దళితుల్నే మంత్రిగా పెట్టాలి. దళితుల్నే మంత్రిగా పెట్టి ఆయా న్యాయస్థానాల సిట్ల ద్వారా కానీ, రిటైర్డ్ జడ్జిల ద్వారా కానీ విచారణ పర్వం చేసి ఆ సాంతనం కలుగజేశారు. ఈ రోజున అమరావతిలో రైతు కోరుకుంటుంది కూడా వాళ్ళ మీద పెట్టిన కేసులు. అసలు కొంతమంది ఆడకూతుళ్ళు అయితే కూతుళ్ళు చూసుకోవటానికి అమెరికా వెళ్ళలేకపోతున్నారు, అల్లుల దగ్గర పోలేకపోతున్నారు, పాస్పోర్ట్లు ఇవ్వట్ల. కోర్టుల దగ్గరికి వెళ్ళి ఆటోల్లోనూ సైకిల్ మీద బైకుల మీద వెళ్ళిపోయి గంటల తరబడి ఇస్తున్నారు. దాదాపు కొన్ని 100 కేసులు పెట్టారు. ప్రత్యక్షంగానే పరోక్షంగానే అమరావతిలో 300 మంది పశువులు బాశారు. ఆ వేదనలకు సంబంధించిన శాంతనాన్ని కోరుకుంటున్నారు. అలాగే మా దళితుల మీద జరిగిన అట్రాసిటీస్ లేదా మా పథకాల మీద జరిగిన వాటన్నిటిని ఈ దిశగా ఒక కొత్త పరిపాలనా పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలి. మేము ఆయన కలిసినా అడిగేది అదే, లేదా మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కూడా, ఛానళ్ళ ద్వారా కూడా అడిగేది అదే. అంటే పరిపాలనలో ఒక కొంగొత్త చంద్రబాబు నాయుడు చూడాలి. అది ఒక సామాజిక న్యాయానికి ఆయన ఒక కొత్త కొలబద్దగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీసుకుంటారా, వీళ్ళ మీద కక్ష తీసుకుంటే నాకు తెలిసైతే చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా పరిపాలన చేయడు, కక్షపూర్తమైన తరహా పరిపాలన అయితే చేయడు. ఎందుకంటే ఎవరినో అమెరికాలో పెట్టి కొంతమందిని తిట్టించడం, చెన్నైలో కొంతమందిని మహిళలను పెట్టి తిట్టించడం, ఈ విధమైన హననాలు చేయరు. ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అనుభవశాలి, ఒక చరిష్మా గల్లవాడు. ఎందుకంటే మేము ఆ రోజు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఆయన మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. 3,500 కోట్ల రూపాయలు అన్న వాళ్ళు కాదు తూచిది 350 కోట్లు అన్నారు. కాదు తూచిది 27 కోట్లు అన్నారు. కోర్టుకు అదే పెట్టారు కదా. 27 కోట్లు కూడా వాళ్ళ ఎలక్షన్ ఫండ్ని చేయించారు, ఎన్నికల ఫండ్ అనేది చేయించారు. కాబట్టి తప్పనిసరిగా మేము కోరుకుంటుంది ఏంటంటే మరిసిపోయిన రాష్ట్రం గాడిలో పడాలి. కన్నీళ్ళు పెట్టిన వాళ్ళకి కాస్త ఓదార్పు కావాలి. అది రాజధాని కానీ, విశాఖ ఉక్కు కానీ, లేదా నా దళిత బహుజన కులాలకు సంబంధించిన మేళ్ళు కానీ, లేదా మాలాంటి అలసిపోయిన ఉద్యమం చేసిన నాయకులు కానీ. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను మీ ద్వారా, ది కూటమి విక్టరీ క్రెడిట్ గోస్ టు పీపుల్. కూటమి విజయం సాధించిందంటే ఆ విజయంలో అంతర్భాగం ప్రజలే. ఆయా రాజకీయ పార్టీల శ్రమ, నాయకుల శ్రమతో పాటు ఆ విజయంలో అంగన్వాడీ టీచర్ ఉంది, ఆశా వర్కర్ ఉంది, భవన నిర్మాణ కార్మికుడు ఉండు, బాలకోట ఉండు, అమరావతి రైతు ఉన్నాడు, విశాఖ ఉక్కు కార్మికుడు ఉండు, పోలీస్ కానిస్టేబుల్ ఉండు, ఉద్యోగస్తులు ఉండు. అది పీపుల్ సాధించే విజయంగానే భావించాలి. రైట్. అయితే మరి ఈ 9వ తేదీ ఇటు కూటమి నుంచి
చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేస్తారు 9వ తేదీ అని చెప్తున్నారు. అలాగే ఒక పక్క వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ప్రమాణం స్వీకారం చేస్తారని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికే చాలా హోటల్ అన్ని బుక్ అయినాయి అంట, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయినాయి అంట, ఇలా చెప్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? మీరు ఇంతకుముందు ఒక మాట విని ఉంటారు, నేను విశాఖపట్నం పోతున్నాను సంక్రాంతికి అన్న మాట విన్నారా? గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, సంక్రాంతికి పోతున్నా, ఉగాదికి పోతున్నా, క్రిస్టమస్ పోతున్నా, దసరా పోతున్నా, సోమవారం పోతున్నా, మంగళవారం పోతున్నా అని చెప్పి 7 వారాలు చెప్పారు కదా. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కదా, సజ్జల గారు కూడా చెప్పారు కదా, ఇంకా కొంతమంది కొడాలి నాని లాంటి ఒళ్ళు బలిసిన మంత్రులు, నాలుగు మందంగా ఉన్న మంత్రులు, ఎడం చేత్తో అన్నం తినేవాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడారు కదా. వెళ్ళారండి ముఖ్యమంత్రి గారు. అందుకని ఆ పార్టీకి వచ్చిన పరిస్థితి అది. ఇప్పుడు ఉండదు లేనట్టుగా చూపించుకోవాలి. వాళ్ళ మీడియాకు ఉన్న పరిస్థితి కూడా అది. మీకు మాట చెప్తాను, ప్రజా రాజధాని అమరావతిలో 5 ఏళ్ళుగా ఉద్యమం చేస్తున్నాను. నేను దళిత కులానికి సంబంధించిన నాయకుడిని. నేను ఈనాడు ప్రభుత్వ ఛానల్ సాక్షి ఛానల్కి నేను ఎప్పుడు వెళ్ళాల, ఫోన్ ఇన్కి కూడా వెళ్ళలేదండి. దట్ ఈస్ కాల్డ్ రైట్ జర్నలిజం. అంటే మేము అడగలేదా? వాళ్ళు మమ్మల్ని పిలవలేదు సార్, మమ్మల్ని పిలవరు, మమ్మల్ని బహిష్కరించేశారు సాక్షి ఛానల్ వాళ్ళు. మళ్ళీ ఏం చెప్తున్నారు వాళ్ళు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్తున్నాడు. ఎస్సీ గారు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు డిబేట్ కూడా పిలవరు. 4th ఎస్టేటు మళ్ళీ ఒక ఛానల్. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? అవతల ఛానల్ పేర్లు చెప్తూ ఉంటావు. ఇప్పుడు మీ ఛానల్ ఉందనుకోండి, మీకు ఒక పార్టీని అంటగడుతూ ఉంటావు. ఫేక్ జర్నలిజం చేసినా కూడా. అందుకని వన్ సైడ్గా పరిపాలన చేసుకున్నాడు. ఈ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అనేది చాలా ఉట్టుట్టిదే. అవన్నీ దింపుడు కళ్ళ భాషలో అలాంటిది ఏం జరగదు. కాకపోతే మొన్న ముఖ్యమంత్రి గారు భాష అంటే ఏంటండి? అంటే సాధారణంగా ఏంటంటే ఎవరన్నా వాళ్ళ నాన్నగారు చనిపోయింది అనుకోండి, చచ్చిపోయిందని డాక్టర్లు నిర్దేశిస్తారు. అందరూ వస్తాము, శవాన్ని పడుకోబెడతాము, పూలదండలు వేస్తాము, దండాలు పెడతాము, కొబ్బరికాయ కొడతాము, స్నానం చేపిస్తాము, ఆ బట్టలు తీసి ఇంకో బట్టలు కడతాము, శవాన్ని నలుగురు మోసుకుంటూ వెళ్తారు. వెళ్తే సమాధిలో మట్టిలో పెట్టడానికి ముందు ఒక స్థలంలో దించుతారు. దించి కొడుకుని పిలిచి, ఎవరైతే చిత్తి పెడుతున్నారో ఆ కొడుకుని పిలిచి, ఓసారి మీ నాన్న పిలవరా అంటారు చెవి దగ్గరికి వెళ్ళి. అప్పుడు చెవి దగ్గరికి వెళ్ళి 3 సార్లు పిలుస్తాడు, నానా 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 అని. అంటే ఈ 3 పిలుపులు కానీ లెగిసి వస్తాడని ఒక ఆశ. మరి లేకపోతే మట్టిలో పెట్టిన తర్వాత పిలవటానికి వెళ్ళలేదు కదా. ప్రాణం ఉంటే లెగిసి వస్తాడని ఆశ. దాన్ని దింపుడు కలప ఆశ అంటారు. రాడని తెలిసినా వస్తాడని ఆశ. అంటే కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న వయసు. కొనూపిరి కాదు, అసలు పోయింది. దింపుడు కళ్ళం అంటే పోయిన ప్రాణం లేచి రాదు కదా. దాదాపు ఇవి కూడా దింపుడు కళ్ళపు ఆశలే. కొనూపిరి ఏముంది, ఇంకేముంది, ఆల్రెడీ పల్స్ మొత్తం కూడా తెలిసిపోతూ ఉండుంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమి రావడం అనేది ఎట్టి పరిస్థితులు కుదరదండి. ఇంకో మాట కూడా చెప్తే ఈ సందర్భంగా, మీరు ఎప్పుడైనా ఇల్లు తగలబెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, మీ ఇల్లు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి వైసీపీ నాయకులను అడిగితే చెప్తారు ఎలా తగలబెట్టుకోవాలో. మరి మా రాజధాని మా ముఖ్యమంత్రి గారు తగలబెట్టింది కదా వైసీపీ. పక్కనోడు చినిపి పెట్టలేదు కదా సార్. నిర్మితమైన రాజధానిని శాసనాల ద్వారా, చట్టాల ద్వారా, సిఆర్డీఏ యాక్ట్ ద్వారా నిర్మితమైన రాజధానిని, నాకు 3 రాజధానులు కావాలంటే రాజధాని అడవిని చేసింది ఎవరు? మా ముఖ్యమంత్రే కదా. మీరు కూర్చున్న కొమ్మని ఎట్లా నరుక్కోవాలో అడగండి, వాళ్ళే చెప్తారు వైసీపీ నాయకులు. అన్నం తింటున్నప్పుడు తినే ప్లేట్లో దుమ్ము ఎట్ట పోసుకోవాలో అడగండి, వీళ్ళే చెప్తారు. 151 సీట్లు నీకు ఇస్తే పరిపాలన ఎలా చేయాలి సార్? ఈ విధమైన అస్తవ్యస్తం చేసి వైనాట్ 175 దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రోజున ఓడతామా గెలుస్తామా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలా లెక్కించాలని కోర్టుకు పోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ల గురించి సుప్రీంకోర్టులో షాక్ వచ్చింది వాళ్ళకి. అంటే ఇది మనం గతంలో చెప్పాం. ఇప్పుడు శివుడు వరం ఇస్తే కనుక భస్మాసురుడు నువ్వు ఇచ్చేవారే నీ నెత్తిని పెట్టి చూస్తాను ఉండు అన్నట్టుగా, ఈయనకి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ నెత్తిని చేయబెట్టాడు. మొత్తం అన్ని సంక్షేమ పథకాలు ఎత్తేసాడు, రాజధాని లేకుండా చేశాడు, ఇసుక అమ్ముకున్నాడు. మీకు తెలుసో లేదో గణాంకాలు. ఈ 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. ఏడాదికి ఇసుక అమ్మకాలు 2,000 కోట్లు.
విద్యుత్ ఛార్జీలు 9 రకాలుగా పెంచిన విద్యుత్ ఛార్జీల ద్వారా ఏడాదికి 50,000 కోట్లు. ఇంకా నీ చెత్త పని జోలికి బోటల్లా, భూ ఆక్రమణ జోలికి బోటల్లా, నిత్యావసర ధరల జోలికి బోటల్లా, పెట్రోలు డీజిల్ ధర రేట్ల దగ్గర బోటల్లా. మొత్తం 28 రాష్ట్రాల్లో అత్యధిక పెట్రోల్ ధర, అత్యధిక డీజిల్ ధర మాదే. ఇది ప్రభుత్వం. వీటికి తోడు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఆ విధమైన పరిపాలన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి పరిపాలకులని నేనేదో కోపంగానో ఏసరించుకొని చెప్పడం కానీ కాదు, కానీ ఇలాంటి పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తప్పనిసరిగా మార్పు కోరుతారు. పక్కన ఈ రాష్ట్రంలోని తెలంగాణలోనే మార్పు జరిగింది కదా సార్. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం పాపాలు చేశాడు? పెద్ద పెద్ద పాపాలు, నేరాలు, ఘోరాలు చేయలేదు కదా. కేవలం అహంకారపూరితమైన పరిపాలన చేశాడు. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కుటుంబ పరిపాలనగా మార్చుకున్నాడు అన్న ఒక మీమాంసం మీద కదా రేవంత్ రెడ్డి గారు విక్టరీ సాధించింది. 1 తప్పిదాలకే కదా. మరి మా ముఖ్యమంత్రి దగ్గర 100 తప్పిదాలు ఉన్నాయి కదా. 100 తప్పిదాలు చేసిన వాళ్ళు ఎట్లా నిలుపుతారు? ఎనీహౌ అయినా సరే జస్ట్ 24 అవర్స్లో తీర్పు వస్తుంది. సార్ మా యొక్క విశ్లేషణ లేదంటే మేము చెప్తున్న మాటలో నిజమా కాదనేది ఓటరు ఈవీఎంలో భద్రపడింది కాబట్టి వేసి చూడాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.